నగర్లో బండి సంజయ్ మాట్లాడుతున్నట్లు ఐదు చూద్దాం. ప్లస్ కేసీఆర్ కొడుకు ఇద్దరు నాస్తికులు. వీళ్ళు ఇట్లా బొట్టు పెడతారు, అందరి ముందు నటిస్తారు, బయటకు పోయి బొట్టు చూసుకుంటారు. వీళ్ళు వాళ్ళిద్దరు అంతే. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో దేవుణ్ణి నమ్మే 99% ప్రజలు దేవుణ్ణి నమ్మని ఈ నాస్తికులకు ఓటేస్తారా ఆలోచించుకోండి. ఇలా ఇక్కడ ఈ జిల్లానే కాదు, వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ క్యాండిడేట్ కరువేండు. బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ క్యాండిడేట్ కరువేండు. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే బీఆర్ఎస్ పార్టీ పోటీ అభ్యర్థి ఈ పార్లమెంట్ నుంచి ఎప్పుడు మాట్లాడాడు. ఏమనంటే ఆయన మేధావితనమంతా పెద్ద మేధావిని చూపెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఆయన మాట్లాడిన మాట ఒక్కటి తెల్ల కరీంనగర్కి ఉపయోగపడలే. ఒక నేషనల్ హైవే పైసలు రాలే, ఏ గ్రామానికి పైసలు రాలే, ఏం రాలే. ఆయన మేధావితనం అంతా కూడా మాట్లాడిన మేధావితనం అంతా కూడా కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించుకోవడానికి బ్లాక్ మెయిల్కి ఉపయోగపడ్డాయి. అందుకే ఆయన ఈ జిల్లావుడు కాదు, ఈ జిల్లా గురించి ఎప్పుడు మాట్లాడలే. ఈ ప్రాంతమోడు కాదు కాబట్టి ఓడగొట్టిరు ఆయనను ప్రజలు గుర్తించి, ఆలస్యంగా ప్రజలు గుర్తించారు. ఇక లోకలోడు కాదు కాబట్టి ఆయన ఓడగొట్టాడు. లోకలోడు కాకుండా పోటీ చేయొచ్చు, ఏం అభ్యంతరం లేదు. కానీ ఈ కనీసం ఈ పార్లమెంట్ నుంచి మాట్లాడలే, ఎక్కడ తిరగలే. అసలు ఆయన వాళ్ళ కార్యకర్తలు గుర్తుపట్టారు, ఈయన కార్యకర్తలు గుర్తుపట్టాడు ఈయన. కాబట్టి పక్క జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తున్నది. పక్క జిల్లాను తీసుకొచ్చి ఈ పార్లమెంట్ లో గతంలో ప్రజలు ఓడగొట్టినా కూడా, ఈ ప్రాంతం వాడు కాదు అని ఓడగొట్టినా కూడా, ఈ జిల్లాడు కాదని ఓడగొట్టినా కూడా మళ్ళీ ఆయన తీసుకొచ్చి పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నది. ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఆయనకి ఏం తెలుస్తుంది, ఏం కొట్టాడతాడు? కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి. స్థానికంగా ఉన్నటువంటి మీకోసం కొట్టాడే అభ్యర్థి కావన్నా, అభ్యర్థులు లేక వేరే ప్రాంతాలు తీసుకునే అభ్యర్థి కావన్నా ప్రజలు ఆలోచించుకోవాలి. ధన్యవాదాలు. ఇంకా లాస్ట్ కేసీఆర్కే నమ్మకం లేదు సీఎం అవుతాను. ఈయనకెక్కడ చేస్తే కారు మొత్తం అదేది స్క్రాప్ అయిపోయింది. నేను అంటున్నాడు కారు అట ఎన్ని సంవత్సరాలు నడిపినా, 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు నడిపిన కారు సర్వీసింగ్ పోదంటే సర్వీసింగ్ కాదు. మీ అయ్య తాయి కారు నడిపితే అది గుద్దింది, ప్రజలు తీసుకుపోయి అది ఇనుప సామాను అంతా కొనతట్లేదు. అది ఇనుప సామానులో కొనతట్లేదు. నీ కారు షెడ్ కాదు, మొత్తం షెడ్ కూడా చూసుకుంటాడు. రాసు తాగి డ్రైవింగ్ చేసింది కాబట్టి నీ కారు కొలాప్స్ అయింది. కళలు కను నీకంతే. మళ్ళా దళితుని ముఖ్యమంత్రి చేస్తానం అని ఒక దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను కళలు అన్నాడు. కేసీఆర్ కొడుకు కానీ కేసీఆర్ కుటుంబం కానీ మళ్ళా కనీసం ఈసారన్నా పోయినసారి దళితుని ముఖ్యమంత్రి చేస్తానం, ఈసారన్నా మళ్ళీ గెలిపి పోయినసారి మాట ఇచ్చి తప్పినాం, ఈసారి ఇంకో వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తాను కోరుకోడు కేసీఆర్ కుటుంబం. మళ్ళా అయ్యా ముఖ్యమంత్రి, అయ్యా కాకుండా మళ్ళీ కొడుకు ముఖ్యమంత్రి, కొడుకు కాకుండా మళ్ళీ బిడ్డ ముఖ్యమంత్రి, బిడ్డ కాకుండా మళ్ళీ అల్లుడు ముఖ్యమంత్రి. ఇదే కుటుంబమే. ఇక మళ్ళా ఇంకోళ్ళు ముఖ్యమంత్రి కావాలని కోరుకోరు వాళ్ళు. ఇక ఈ తెలంగాణ సమాజం ఆలోచించాలి. ధన్యవాదాలు అన్న.